అరే గీ ముచ్చట తెలిసి నేనైతే మస్తు పరిశాన్ అయినా. ఒక సీఎం సార్ అట 4 గంటలల్లా 300 పథకాలు సురువు చేసిండట. శంకు బండలు వాతుడు, రిబ్బన్ కటింగులు చేసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, బుగ్గలను గాలెకిడ్చుడు, స్పీచులు దంచుడు. ఈగేముంది, ఫుల్ పబ్లిసిటీ వచ్చింది కా ముఖ్యమంత్రి సార్కి. ఎలక్షన్ల ముంగట సీఎం సార్ ఒక్కనికే గింత పబ్లిసిటీ వస్తే ఇక మరి మన సంగతి ఏం కావాలి అని అనుకున్నట్టున్నారు ప్రతిపక్షం లీడర్లు. 10 నిమిషాలల్లా దేశం మొత్తం అలా గొప్పతనం మెరుగైతట్టు చేసుకుండ్రు. ఇగో ఇట్లా అందరూ బ్యానర్లు పట్టుకొని నిలబడ్డారు. ఏడధర్నా జరుగుతుందో అనుకుంటుండ్రు కదా. ఉత్తమ లీడర్లకు పేరు అయిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలా పేపర్ల మీద రాసుకొని చూపెట్టుడు కామన్ అనుకున్నట్టుండ్రు. పెద్ద పెద్ద బ్యానర్లే పట్టుకొచ్చిండ్రు ప్రతిపక్షం లీడర్లు. స్పీకర్ సార్ కుర్చీ ముంగట జోరుగా లొల్లి జరుగుతుండగానే సీఎం అఖిలేష్ అన్న పాఠం ఒప్పజెప్పిండు. ఎవ్వలేమనుకుంటుండ్రో గింత సమజైతే ఒట్టు. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువైనాయి, శాంతి భద్రతలు చక్కగా లేవని అసెంబ్లీలో ఇంత అశాంతి లేపిండ్రు ఉత్తరప్రదేశ్ లీడర్లు. ఇక నిన్న చూసినాం కదా త్రిపుర అసెంబ్లీలో ఎంత పెద్ద తీర్మార్ జరిగిందో.